కోకాపేట్లో ఐటీ హౌస్ హైరైజ్ టవర్స్ ఉండడం వల్ల ఆ ఏరియాలో 1 ఎకర్ 100 crores కి రీచ్ అయిందనుకుంటున్నారా? దట్స్ ఇన్కరెక్ట్. 2013 నుండి 2025 వరకు కోకాపేట్ ల్యాండ్ ప్రైజెస్ 10x ఇంక్రీజ్ అవ్వడానికి ది ఓన్లీ రీజన్ ఔటర్ రింగ్ రోడ్. ఎస్, మీరు వింటుంది నిజమే. ఔటర్ రింగ్ రోడ్ బోత్ సైడ్స్ 1 కిలోమీటర్ వరకు గవర్నమెంట్ గ్రోత్ కారిడార్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కేటాయించడం వల్ల ఆ ఏరియాలో హై రైజెస్, ఐటీ పార్క్స్ అండ్ లాజిస్టిక్ డెవలప్మెంట్స్ తో అక్కడ ల్యాండ్ ప్రైజెస్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయ్యాయి. మరొక కోకాపేట్ అవబోతున్న ఏరియాలో మనకి ఒక ప్లాట్ ఉంటే ఎలా ఉంటుంది? మీరు చూస్తున్న ఈ సిఆర్డిఏ అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ గేటెడ్ వెంచర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 గ్రోత్ కారిడార్ లో లొకేట్ అయ్యి ఉంది. డైరెక్ట్ అమరావతి టు సత్తెనపల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఉంది. ప్రీపోజ్డ్ అమరావతి రైల్వే జోన్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఔటర్ రింగ్ రోడ్ 140 మీటర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వెంచర్ కి నియర్ బై ఉన్న కృష్ణా రివర్ మీదుగా ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. హైదరాబాద్ నుండి NH65 మీదుగా అమరావతి ఎంటర్ అవ్వడానికి ఔటర్ రింగ్ రోడ్ మెయిన్ గేట్వే గా ఉంటుంది. మరొక కోకాపేట్ అని ఎందుకు చెప్పొచ్చు అంటే ఈ వెంచర్ లొకేట్ అయ్యి ఉన్న ఏరియాలో క్యాపిటల్ ఎక్స్టెన్షన్ కోసం ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. ఆల్రెడీ ఫేజ్ 1 ల్యాండ్ పూలింగ్ లో గవర్నమెంట్ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ రేట్ 30,000 to 70,000 పర్ స్క్వేర్ యార్డ్ గా ఉంది. క్యాపిటల్ ఎక్స్టెన్షన్ కి వన్ అండ్ ఓన్లీ పాసిబిలిటీ ఉన్న ఏరియా ఇది. ఎందుకంటే నార్త్ సైడ్ కృష్ణా రివర్, ఈస్ట్ సైడ్ విజయవాడ, సౌత్ సైడ్ గుంటూరు ఉండడం వల్ల వెస్ట్ సైడ్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడంతో ఈ ఏరియాని క్యాపిటల్ ఎక్స్టెన్షన్ లో భాగంగా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఈ ఏరియాలో స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీకి ల్యాండ్ అలాట్ చేస్తుంది. ఇంకొక మేజర్ డెవలప్మెంట్ టూరిజం హబ్ గా పక్కనే ఉన్న కృష్ణా రివర్ డెవలప్ అవబోతుంది.